ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ గెలిస్తే రాష్ట్రం మరో పులివెందులవుతుందన్నారు. ఆంధ్ర వాళ్ల జోలికొస్తే కేసీఆర్ ఖబర్దార్ అన్నారు. మేం తలుచుకుంటే హైదరాబాద్ ఖాళీ అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. ఏపీ ప్రజలు హైదరాబాద్ లో కూర్చుంటే మీ కథ ఉంటుందా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను ఓటడిగే హక్కు ఒక్క తెలుగుదేశానికి మాత్రమే ఉందన్నారు చంద్రబాబు. కోడికత్తి పార్టీ కోడికత్తి ఇంత, ఎంక్వైరీ మాత్రం ఇంత. ఎవరేశారు? వీళ్ళ కాపలాదారుడు నరేంద్ర మోడీ. ఇది వీళ్ళ యొక్క నీతి. అందుకే తమ్ముళ్ళు నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ నరేంద్ర మోడీ ఇంటికి పోతే తప్ప మనకు న్యాయం జరగదు. కేసీఆర్ మనల్ని ఇన్ని తిడితే మీకు రోషం లేదా? కోపం లేదా? కోడికుండే రోషం మీకు రాలా? వచ్చిందా లేదా? కోపం ఉందా లేదా? మనం కుక్కలమా? మనం పలికిమా దద్దమ్మలమా? తెలంగాణ ద్రోహులమా? మనం తెలంగాణలో పొమ్మంటే పట్టుకొని ఊగులాడడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఎందుకు మమ్మల్ని అవమానిస్తావు కేసీఆర్ అని అడుగుతున్నా. నీ పెత్తనం మా మీదనా? ఇష్టానుసారంగా చెప్తున్నా, మర్యాద చెప్తున్నా. మా వాళ్ళ జోలికొస్తే ఖబర్దార్, హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. ఉంటుందా తమ్ముళ్ళు? మన హైదరాబాద్ కూర్చుంటే వీళ్ళ కథ ఏమన్నా చేయగలుగుతారా? ఈ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆంధ్రాని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు. పోలవరం కట్టకూడదంట. వీళ్ళబ్బ సొత్తు పోలవరం. ఎవరిదండి పోలవరం? భద్రాచలం మునిగిపోతుందని. ఎవరి తమ్ములో భద్రాచలం? మందవనా కాదా? మునిగిపోకుండా మేమే చూసుకుంటాం. మాకు ఇచ్చేసి భద్రాచలం నీకు ఇష్టం లేకపోతే మనమే కాపాడుకుంటాం, మునక్కుండా చూసుకుంటాం. మీ భవిష్యత్తు నా బాధ్యత నేను నమ్ముతున్నారా? అయితే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, 175 అసెంబ్లీ సీట్లో నేనే అభ్యర్థిని, 25 పార్లమెంట్ సీట్లో నేనే అభ్యర్థిని. మీరు నాకు సహాయం చేయాలి. మీరే అభ్యర్థులు అనుకొని మీరు పనిచేయాలి. మధ్యలో అభివృద్ధి ఆగిపోవడానికి వీలు లేదు. నష్టపోతాం. అందులో దుర్మార్గులుగానే వస్తే ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోతుంది. మరో పులివెందులుగా నర్సాపూర్ తయారవుతుంది. మరో పులివెందులుగా ఈ రాష్ట్రం తయారవుతుంది. ఈ 3 రోజులు మీకు కనపడేది నేనే కనపడాలి. రాష్ట్ర భవిష్యత్తే కనపడాలి. మన గెలుపు 5 కోట్ల ప్రజానీకం యొక్క గెలుపు.